బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మొయినాబాద్ లో నిన్న జరిగిన పార్టీ సంఘటనలో తమపై వచ్చిన కథనాలను ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఖండించారు. పోలీస్ విచారణ ముగించుకుని హైదరాబాద్ లోని తన నివాసానికి చేరుకున్న ఎంపీ మీడియాకు వీడియో ద్వారా ఒక ప్రకటన విడుదల చేశారు. తాను ఎలాంటి వ్యక్తిను 2 ఏళ్లుగా ఏలూరు ప్రజలందరికీ తెలుసని అన్నారు. తనకు ఎటువంటి దురలవాట్లు లేవని, ఏ తప్పు చేయలేదని తెలిపారు. కేవలం ఒక స్నేహితుడు పిలిస్తే కలవటానికి మాత్రమే మొయినాబాద్ వెళ్లారని అన్నారు. కలిసి వచ్చే సమయంలో జరిగిన కొన్ని సంఘటనలపై మీడియాలో రకరకాల కథనాలు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. వాటిని ఎవరూ నమ్మవద్దని, పోలీస్ విచారణకు సహకరిస్తానని తెలిపారు. మొయినాబాద్ లో నిన్న జరిగిన పార్టీ సంఘటనలో తనపై వచ్చిన కథనాలను ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఖండించారు. పోలీస్ విచారణ ముగించుకుని హైదరాబాద్ లోని తన నివాసానికి చేరుకున్న ఎంపీ మీడియాకు ఒక వీడియో ద్వారా ప్రకటన విడుదల చేశారు. తాను ఎలాంటి వ్యక్తిను 2 ఏళ్లుగా ఏలూరు ప్రజలందరికీ తెలుసని అన్నారు. తనకు ఎటువంటి దురలవాట్లు లేవని, ఏ తప్పు చేయలేదని తెలిపారు. కేవలం ఒక స్నేహితుడు పిలిస్తే కలవటానికి మాత్రమే మొయినాబాద్ వెళ్లారని అన్నారు. కలిసి వచ్చే సమయంలో జరిగిన కొన్ని సంఘటనలపై మీడియాలో రకరకాల కథనాలు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. వాటిని ఎవరూ నమ్మవద్దని, పోలీస్ విచారణకు సహకరిస్తానని తెలిపారు. మొయినాబాద్ లోని నిన్న జరిగిన పార్టీ సంఘటనలో తనపై వచ్చిన కథనాలను ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఖండించారు. పోలీస్ విచారణ ముగించుకుని హైదరాబాద్ లోని తన నివాసానికి చేరుకున్న ఎంపీ మీడియాకు వీడియో ద్వారా ఒక ప్రకటన విడుదల చేశారు. తాను ఎలాంటి వ్యక్తిను 2 ఏళ్లుగా ఏలూరు ప్రజలందరికీ తెలుసని అన్నారు. తనకు ఎటువంటి దురలవాట్లు లేవని, ఏ తప్పు చేయలేదని తెలిపారు. కేవలం ఒక స్నేహితుడు పిలిస్తే కలవటానికి మాత్రమే మొయినాబాద్ వెళ్లారని అన్నారు. కలిసి వచ్చే సమయంలో జరిగిన కొన్ని సంఘటనలపై మీడియాలో రకరకాల కథనాలు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. వాటిని ఎవరూ నమ్మవద్దని, పోలీస్ విచారణకు సహకరిస్తానని తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. ఏదైతే మొన్న మొయినాబాద్ లో అర్ధరాత్రి డ్రగ్ పార్టీ మీద పోలీసులు దాడులు చేసి అక్కడ కొంతమంది విఐపీలను అదుపులోకి తీసుకున్నారు. దానికి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఏలూరు టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ కూడా ఆ డ్రగ్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళతో పాటు ఉన్నారంటూ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాని మీద 2 తెలుగు రాష్ట్రాలు కూడా పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. ఒక పక్క తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో డ్రగ్స్ వద్దు, డ్రగ్స్ కు దూరంగా ఉండాలంటూ పిలుపునిచ్చి పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటే, ఆ ఒక పక్క తెలుగుదేశం పార్టీ ఈ విధానంతో ముందుకు వెళ్తుంటే ఆ పార్టీకి చెందినటువంటి ఎంపీ డ్రగ్స్ పార్టీలో దొరకటం ఒక పక్క పూర్తిగా కూడా విపక్షాలకి అవకాశం ఇచ్చినట్లయింది. విపక్షాలు కూడా పూర్తి స్థాయిలో దాడి చేసే, అయితే తెలుగుదేశం పార్టీ కూడా దీన్ని చాలా సీరియస్ గా తీసుకొని పుట్టాకి దీనికి సంబంధించి ఉన్నటువంటి సంబంధాలు ఏంటి, అసలు పుట్ట ఎందుకు వెళ్ళాడు దాని మీద కూడా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంక్వైరీ చేసి దానికి సంబంధించినటువంటి నివేదిక ఇవ్వాలంటూ చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. అప్పటి వరకు పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉండాలంటూ ఒక పక్క చంద్రబాబు నాయుడు కూడా ఆదేశించడం జరిగింది. మరోపక్క పుట్టా కూడా దీనికి సంబంధించి ఏదైతే స్టేషన్ బెయిల్ తీసుకుని బయటకు వచ్చిన తర్వాత
దానికి సంబంధించినటువంటి ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు. తాను ఎప్పుడూ తప్పు చేయలేదని, ఎన్ని రోజుల నుంచి తనని కలవాలని ఒక స్నేహితుడు పిలవడంతో ఆ డిన్నర్ పార్టీకి వెళ్ళాను తప్ప అక్కడ డ్రగ్స్ ఉన్నట్లు కూడా తనకు తెలియనట్లు, ఏలూరు ప్రజలు తన మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఎప్పుడు కూడా వమ్ము చేయను, సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కథనాలను నమ్మొద్దు, తాను ఎప్పుడు నిజాలే చెప్తానంటూ కూడా పుట్ట ఈ వీడియో రిలీజ్ చేశాడు. దగ్గర దగ్గర 59 సెకండ్లు ఉన్నటువంటి ఈ వీడియోలో పుట్ట ప్రజలకైతే తాను ఏ తప్పు చేయలేదు, కేవలం స్నేహితుడు పిలిస్తే మాత్రం అక్కడికి వెళ్ళానని చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు. నిజాలు నిదానంగా వెలుగులోకి వస్తాయంటూ కూడా ఆయన చెప్పడం. మొత్తంగా తెలుగుదేశం పార్టీ అయితే దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. ఒక బాధ్యత గల ఎంపీ మీద ఇంత పెద్ద ఎత్తున ఆరోపణలు రావటం, పోలీసులు ఆయన అదుపులోకి తీసుకోవడం, స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించడం, ఆయనకి సంబంధించి కూడా డ్రగ్స్ కి సంబంధించి ఒక ఎంపీ ఈ విధంగా వ్యవహరించారు అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ఎంక్వైరీ కూడా వేసింది. మరోపక్క పుట్ట కూడా ఆయన రాజకీయ భవిష్యత్తు కూడా ఏదో పెద్ద ముప్పనే చెప్పుకోవాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ విషయంలో ఎక్కడా కూడా వెనక్కి తగ్గదు. అలాంటిది యువ నాయకుడిగా మంచి భవిష్యత్తు ఉన్నటువంటి పుట్ట ఈ డ్రగ్స్ కేసులో ఇరుక్కోవటం వల్ల ఇక ఆయన రాజకీయ భవిష్యత్తుకు కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు అని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ 2 రోజులుగా పెద్ద ఎత్తున పుట్టా పేరు వినిపించింది. పుట్టా కూడా ఇటు డ్రగ్స్ తీసుకున్నారంటూ కూడా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఇలాంటి వ్యక్తుల్ని తెలుగుదేశం పార్టీ ఎలాంటి మెసేజ్ ఇస్తుంది, తెలుగుదేశం పార్టీ ఇలాంటి వాళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీలో చేరారు, తెలుగుదేశం పార్టీ డ్రగ్స్ కి వ్యతిరేకంగా ఏం పోరాటం చేస్తుంది, పూర్తిగా విద్యార్థులకి ఎలాంటి మెసేజ్ ఇస్తుంది, అదేవిధంగా యువతకు ఎలాంటి మెసేజ్ ఇస్తుంది అనేది కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పుట్టాను కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, ఎంపీని రాజీనామా చేయించాలంటూ కూడా ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కోరుతూ ఉన్నారు. దీనికి సంబంధించి నివేదిక వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఒక కీలక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.